కింద మా ఆంటీ వాళ్ళని అట్లేసిన అంటే అట్లేంది అని అన్నారనమాట. ఎంతమందికి అట్లా తెలుసు, ఎంతమందికి అట్లా తెలియదు. తెలంగాణలో మా సైడ్ అయితే అట్లా అంటే శనగపిండి, గోధుమ పిండి, కొంచెం సోంపు, సాల్ట్ వేసి, వాటర్ వేసి మిక్స్ చేసి ఒక 10 minutes అయిన తర్వాత దోశ లెక్క వేసుకుంటాం అనమాట. అవి అట్లు. ఆంధ్ర సైడ్ అట్లు వేరే ఉంటాయి. సో ఇది అట్ట అనమాట. మా పిల్లలు ఎప్పుడైనా ఇన్స్టెంట్గా, ఏ పిల్లలైనా సరే ఇన్స్టెంట్గా దోశ అడిగారు అనుకోండి, ఇట్లా చేయండి, టేస్ట్ బాగుంటుంది. సమ్మర్లో అయితే మ్యాంగో రసంతో బాగుంటుంది. మా అమ్మ అయితే అట్లే మ్యాంగో రసంకి అట్లు చేస్తుంది. మా అత్తమ్మ మ్యాంగో రసంకి పోలేలు చేస్తుంది. ఈ నార్మల్ టైంలో అయితే షుగరు, పాలు అట్లు తింటే మస్తు కాంబినేషన్ అనమాట. ట్రై చేయండి, బాగుంటుంది. ఇట్లా దోశ పిండిలాగా చేసుకోండి బాగుంటుంది టేస్ట్. సో అట్టు రెడీ అయిపోయింది. అట్టు ఇన్స్టెంట్ దోశ అనమాట. ఇంట్లో కావాలంటే మీరు ఆనియన్స్, క్యారెట్ తురుము, జీలకర్ర, పచ్చిమిర్చి ఏమైనా వేసుకొని తినొచ్చు. కానీ బేసిక్గా అయితే ఇట్లా తింటారు. స్వీట్తో తింటే టేస్టీగా ఉంటుంది. అట్లా కూడా బాగుంటుంది. ట్రై చేయండి. మా అరిసిలో ఎక్కువైంది. 2 sides కాల్చుకోవాలి అంతే. వేడి వేడి అట్టు రెడీ. యమ్మీ, సూపర్. నెక్స్ట్ చట్నీతో ట్రై చేసిన. పాలతో ఎంత బాగుందో చట్నీతో కూడా చాలా బాగుంది. ట్రై చేయండి నెక్స్ట్ టైం ఇట్లా ఇన్స్టెంట్ దోశలు.